వింటారు. ఆకాశవాణి దైవం రూపేణ పుత్రః నాటకం. రచన శ్రీ జె శివరామిరెడ్డి. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: రామయ్య శ్రీ ఏవిబివి రాయలు, సీతమ్మ శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, శ్యామ్ శ్రీ డి ఆనందస్వామి, ప్రణతి శ్రీమతి తూమాటి అనురాధ, కాంతమ్మ శ్రీమతి టి స్రవంతి, గౌరయ్య దాదా శ్రీ డి పరమేశ్వరాచారి, జ్ఞానేశ్వర్ శ్రీ ఎస్ రామగోపాల్. వినండి దైవం రూపేణ పుత్రః నాటకం. సీత, సీత. పిలిచారా అండి? అవును సీత, కాస్త మందు తీసుకుంట్రా. పట్టపగలే మంది ఏంటండి? అబ్బా, ఆ మందు కాదే, పిచ్చిమాలోకము. మరి మందుల షాపు నుంచి తీసుకొచ్చిన టానిక్ మందు. ఎన్ని పెగ్గులు పోయమంటారు? ఎగ్గులేంటే? టానిక్ని కూడా గ్లాసులో పోసిస్తే మందు తాగినట్లు తృప్తి పడతారుగా. మీలాంటి తాగుబోతులు మందు మానుకుంటారా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడో 25 ఏళ్ల కిందట నా చిన్ననాటి స్నేహితుడు ఒకడు కలిసి బలవంతంగా ఒక బీరు పోసాడు. నా కర్మ కాలి రెడ్ హ్యాండెడ్గా నీకు దొరికాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 25 ఏళ్లుగా నన్ను తాగుబోతుల లిస్టులో జమ చేసి సాధిస్తున్నావు కదే. మరి 25 ఏళ్ల కిందటే మీరు ఓ బీర్ తాగారు కాబట్టే మీ లివర్ చెడిపోయి 25 ఏళ్ల తర్వాత ఈ దగ్గు మొదలైంది. అందుకే 60 ఏళ్లకే మంచం పట్టారు. నా స్నేహితుడు గత 40 ఏళ్లుగా తాగుతున్నాడు. వాడు ఇంకా దున్నపోతులా ఉన్నాడు, ఏ రోగము లేదు. 25 ఏళ్ల కిందట నేను తాగిన ఒక్క బీరు వల్ల లివర్ పాడైందని ఆడిపోసుకోకు. నన్ను ఇలా కాల్చుకు తినకే. మీరే నన్ను కాల్చుకు తింటున్నారు. అయినా సిగరెట్లు కాల్చే మీకు పెళ్ళాన్ని కాల్చుకు తినడం మామూలే కదా. రామ 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 రామ. దాదాపు 40 ఏళ్ల క్రితం నేను 10వ తరగతో ఇంటరో చదివే రోజుల్లో నా స్నేహితుడి బలవంతం మీద సిగరెట్ కాల్చమంటే కాల్చాను. ఒకే ఒక దమ్ము పీల్చా. ఆ కొంపు వాసన భరించలేక ఆ సిగరెట్ పడేశాను. మళ్ళీ ముట్టనే లేదు. అబ్బో, మన పెళ్లి చూపుల్లో నేను ఈ విషయం చెప్తే నువ్వు పగలబడి నవ్వావు. ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు. మన 30 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడైనా సిగరెట్ కాల్చానా సీత? నన్ను కాల్చుకు తినడం అలవాటు చేసుకున్నారుగా, ఇక సిగరెట్లు ఎలా కాలుస్తారులేండి. నువ్వే నన్ను మొక్కజొన్న కంకిలా కాల్చుకు తింటున్నావు కదే. నేను నిన్ను ఎప్పుడు కాల్చుకు తిన్నానో సోదాహరణంగా వివరించమ్మా. ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులేయమంటే వేస్తారా? ఆడదే అలాంటి వెట్టి చాకరీ చేయాలంటారు. మీ పురుష అహంకారంతో కాల్చుకు తినరు. తరతరాలుగా అవి ఆడవాళ్ళు చేసే పనులే. ఆడంగిలా నన్ను ముగ్గు వేయమని నువ్వే కాల్చు తింటున్నావు. మన వీధిలో ఒక్క మగాడైనా ముగ్గేస్తే చూపించు, నా ఆస్తి మొత్తం నీ పేరు రాసిస్తా. మీ పురుషాధిక్యం తరతరాలుగా వస్తుంది. అందుకే మీరు కూడా నన్ను కాల్చుకు తింటున్నారు. నేను బట్టలు ఉతకమంటే ఉతుకుతారా? గత 30 ఏళ్లుగా మన బట్టలు నేనే ఉతుకుతున్నాను కదే. ఉతికితే ఏం లాభం? తెల్లగా ఉతకరుగా. వంట చేయమంటే జొటజొటా ఏడుస్తారు. మరి ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు రాక పన్నీరు వస్తుందా? అయినా గత 30 ఏళ్లలో నేనే ఆడంగిలా వంట చేసి పెడుతున్నాను కదే. అసలు మన ఇంట్లో వంటగది ఎక్కడుందో నీకు తెలుసా? తెలియకేం, మీకు కుడి పక్కన ఉంది. నీ ముఖం, అది బాత్రూమ్. మరి వంటగది ఎక్కడుందో? నేను ఆడంగిలా వంట వార్పు చేస్తుంటే నువ్వు మహారాణిలో సోఫాలో కూర్చొని టీవీలో వచ్చే డైలీ సీరియల్ చూస్తావు. అందులో వచ్చే నీ మొగుడు నాకు సొంతం, నా మొగుడు నీకు సొంతం, ఆయనకు 3 భార్యలు, అలాంటి సీరియల్సే నువ్వు చూసేది. సీరియల్స్ అంటే గుర్తొచ్చింది. మీకు ఈ మధ్య పని చేయడం చేత కావడం లేదుగా. పని మనిషిని చూడమన్నారుగా, చూశానండి. వయసులో ఉన్న అమ్మాయి. వయసులో ఉన్న అమ్మాయి కావాలని ఎందుకు ఆశపడుతున్నారో? నీ అసూయ తగలయ్యా. నేను కాళ్ళ నొప్పులతో లేవలేకపోతున్నా, నువ్వు మోకాళ్ళ నొప్పులతో లేవలేకపోతున్నావు. పొరపాటున మనం కింద పడితే లేపడానికి వయసులో ఉన్న పని మనిషిని చూడమని చెప్పాను. నువ్వు ఇలా కోడిగుడ్డు మీద ఏకలు పెట్టుకో. మీరు శ్రీరామచంద్రుడని నాకు తెలుసండి. మరి తెలిసే నన్ను ఎందుకు ఇలా కాల్చుకు తింటావే? మరి పొద్దు పోవాలంటే ఏదో ఒక టాపిక్ ఉండాలి కదండి. మీరు అందరి మగాళ్ళలా మందు కొట్టరు, సిగరెట్లు కాల్చరు, నన్ను కాల్చుకు తినరు. అవును, నేను చెప్పినట్లు వింటారు. అందుకే
ఏదో ఒక చిన్న కుంటి సాకుతో అలా సాధించి తృప్తి పొందుతాను. మనకు పిల్ల జల్లా. అవును సీత, నేను నీకు ఆస్తిపాస్తులు సుఖ సంతోషాలు ఇచ్చినా పిల్లల్ని మాత్రం ఇవ్వలేకపోయాను. కాదండి, అది మీ తప్పు కాదు, అది నాకున్న లోపం. పెళ్లి తర్వాత నాకు పిల్లలు పుట్టరని తెలిసినా మీరు నన్ను పెద్ద మనసుతో ఏలుకున్నారు. నాతో 30 ఏళ్లు సంసారం చేశారు. మీ స్థానంలో మరో మగాడు ఉంటే నాకు విడాకులిచ్చేవాడు, రెండో పెళ్లి కూడా చేసుకునేవాడు, లేదా మరో ఆడదానితో పిల్లల్ని కనేవాడండి. పిల్లల కంటే భార్యాభర్తల ప్రేమానురాగాలు గొప్పవి సీత. తెలుసు, భార్యాభర్తల బంధం వృక్షం లాంటిది, పిల్లలు ఆకుల లాంటి వాళ్ళు, మనవళ్ళు మనవరాళ్ళు పూలు పళ్ళ లాంటి వాళ్ళు. ఆకులు లేని మోడువారిన వృక్షం వల్ల ఎవరికి ప్రయోజనం? మనకు ఇన్ని ఆస్తిపాస్తులున్నా వాటిని అనుభవించడానికి పిల్లలు లేరు కదా. మరి ఈ ఆస్తిపాస్తులు ఎవరికోసం? మనం పడమరణ హస్తమిస్తున్న సూర్యుడి లాంటి వాళ్ళం. మన తదనంతరం ఈ ఆస్తిపాస్తులు ఎవరికి దక్కుతాయి? మన వంశం మనతోనే అంతరించిపోవాలా? కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు సీత. అలా సమర్థించుకోవడం కంటే జవాబు వెతుక్కోవాలండి. మనం ఓ అబ్బాయినో అమ్మాయినో పెంచుకుందాం. వద్దని నీకు చాలాసార్లు చెప్పాను. చెప్పారు, కానీ దానికి కారణం మాత్రం ఒక్కసారి కూడా చెప్పలేదుగా. కొన్ని కారణాలు చెప్పినా అర్థం కావు. వాటిని అనుభవం ద్వారా తెలుసుకోవాలి. నాకు తెలియని అనుభవం మీకు మాత్రం ఎక్కడి నుండి వచ్చింది? సరే, నీకు అర్థం కావాలంటే అనుభవం ద్వారా తెలుసుకో. అమ్మయ్య, ఇన్నాళ్ళకి మీరు నా లైన్లో పడ్డారు. ఇప్పుడు పడ్డమేంటే, 30 ఏళ్ల కిందటే నీ లైన్లో పడ్డాను కదే. ఆ లైన్లోంచి ఇంకా బయటపడలేకపోతున్నాను. ఈ ముసలి వయసులో మనం చంటి పిల్లలను దత్తత తీసుకొని పెంచలేం. మరి వాళ్ళు పెరిగే నాటికి మనం హరి అంటాం. మరీ చిన్నపిల్లలను దత్తత తీసుకోవాలని చూడకు. మనం వయసులో ఉండగా చంటి పిల్లలను పెంచుకొని ఉంటే ఈ పాటికి చెట్టంత ఎదిగేవాళ్ళు. కానీ మనకు పిల్లలు పుడతారని 25 ఏళ్లు ఎదురు చూశాం. అదే మనం చేసిన తప్పు. కావచ్చు, మనవళ్ళని మనవరాళ్ళని ఎత్తుకునే వయసు మనది. ఎదిగిన పిల్లలను చూడు. తెలుసండి, మా పిన్ని వాళ్ల మేనత్త కొడుకు శ్యామ్ ఉన్నాడే, 25 ఏళ్లుంటాయి. చాలా బుద్ధిమంతుడు. వాణ్ణి మనకు దత్తత ఇవ్వడానికి వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇష్టపడుతున్నారు. ఆ కుర్రాడు మొన్ననే బీటెక్ పూర్తి చేశాడండి. ఆ కుర్రాన్ని మనం దత్తత తీసుకుందాం. వాడికి మన చేతుల మీద పెళ్లి చేద్దాం. వాళ్లకు పుట్టే పిల్లల ఆలనా పాలన మనమే చూద్దామండి. అలా చెబుతుంటే నీ కళ్ళల్లో మెరుపులు మెరుస్తున్నాయి సీత. ఇక అది నిజమైతే ఇంకా ఎంతగా సంతోషిస్తావు. మీకు మాత్రం నాన్నగారని పిలిపించుకోవాలనే ఆశ లేదా? ఓ తాతగా మారి మనవళ్లను భుజాన ఎక్కించుకుని బడికి తీసుకెళ్లాలని లేదా? ఒకప్పుడు ఉండేది, కానీ మీరెందుకు సంశయిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నీ కోరిక తీరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను సీత. మన కోరిక తప్పక నెరవేరుతుందండి. తప్పక నెరవేరుతుంది. అవును. నమస్తే ఆంటీ. ఆంటీ ఏంటిరా శ్యామ్? అమ్మా అని పిలువు. నిన్ను దత్తత తీసుకోవాలని మేం నిర్ణయించాము. తొందరపడకండి ఆంటీ. మీరు నిర్ణయించుకుంటే సరిపోదుగా, మరి నేను కూడా నిర్ణయించుకోవాలిగా. అవును, అందుకే పొత్తిళ్లలోని పసివాడిని దత్తత తీసుకుంటారు. ఇలా చెట్టంత కొడుకుని దత్తత తీసుకునే ముందు మంచి చెడ్డలు మాట్లాడుకోవాలి నాయనా. చెప్పు, నీ నిబంధనలు ముందే చెప్పు. అలాగే ఆంటీ. మీకు మొత్తం ఆస్తి ఎంత ఉంది? మార్కెట్లో వాటి రేట్ ఎంత? మార్కెట్ రేట్ గురించి నాకు తెలియదు బాబు, కానీ మొత్తం 4 పెద్ద బంగళాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఆహా, అలాగా. అవును. ఆంటీ, ఇది చాలా పాతకాలం నాటి బిల్డింగ్. దీనికి పెద్దగా రేటు రాదు. పోతే మీ రెండో బంగళా మంచి సెంటర్లో ఉంది కాబట్టి స్థలం విలువ కోట్లలోనే ఉంటుంది. మిగతా 2 బిల్డింగ్లు ఎక్కడున్నాయా ఆంటీ? 3వ బిల్డింగ్ రామాలయం వీధిలో మెయిన్ రోడ్డు మీద ఉంది బాబు. 4వ బిల్డింగు దుర్గామహల్ సినిమా హాల్ పక్కన నేషనల్ హైవే పక్కనుంది. ఆంటీ, మరి వీటికి అద్దె ఎంత వస్తుంది? అద్దె నెలకో 4 లక్షల రూపాయల వరకు వస్తుంటుంది. కనీసం 6 లక్షలైనా రావాలి ఆంటీ. మీకు అద్దె వసూలు చేయడం రానట్లుంది. అవును బాబు, 25 ఏళ్లుగా వాళ్లే ఉంటున్నారు. ప్రతి 4 ఏళ్లకు వాళ్లకు తోచిన అద్దె పెంచి ఇస్తారు. మేము పెద్దగా డిమాండ్ చేయం. ఒకవేళ డిమాండ్ చేస్తే మీకు పిల్ల పీచా అంత డబ్బు సంపాదించి ఎవరి నోట్లో పెడతారు అని పరోక్షంగా అంటారు. అందుకే మేము అద్దె గురించి పెద్దగా పట్టించుకోము బాబు.
ఆంటీ, నేను రంగంలోకి దిగితే ముందు వాళ్లను ఇల్లు ఖాళీ చేయించి కొత్త వాళ్లకు అద్దెకిస్తాను. లేకపోతే 25 మేము అద్దెకుంటున్నాము, ఇది మా ఆస్తి అని వాటిని ఆక్రమించవచ్చు. ఈ రోజుల్లో కబ్జాలు మరీ పెరిగిపోతున్నాయి ఆంటీ. అవును శ్యామ్, కాని వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, చాలా నమ్మకస్తులు. ఆంటీ, ఈ రోజుల్లో ఎవరిని నమ్మరాదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది కూడా నిజమే. సరే, నీకు తోచినట్లు చేద్దువులే. ఆంటీ, నేషనల్ హైవే పక్కనున్న బిల్డింగ్ ని కూల్చి కమర్షియల్ కాంప్లెక్స్ కడితే మంచి అద్దెలొస్తాయి. వద్దు బాబు, అది మా 7 తరాలుగా వస్తున్న పాత దేవుడి. దానిని కూల్చడం అంటే గుడిని కూల్చడం లాంటిదే. ఆంటీ, ఇలాంటి సెంటిమెంట్లకు పోతే మన చేతికి చిప్ప వస్తుంది. దేవుడు ఎక్కడో లేడు, డబ్బులోనే ఉంటాడు. అందుకే పైసామే హై పరమాత్మ అంటారు. నిజమే అనుకో, కానీ ఇప్పుడు కూల్చవలసిన అవసరం ఏమొచ్చింది? ఆంటీ, మార్కెట్ భూమిలో ఉన్నప్పుడే అమ్ముకోవాలి. ఇప్పుడు మన సిటీ రాజధానిగా మారబోతోంది. మార్కెట్లో స్థలాలకు మంచి ధర పలుకుతోంది. అవునా? దాన్ని క్యాష్ చేసుకోవాలి. ఏమిటో, ఈ మార్కెట్ గురించి నాకు తెలియదు. మీ నాన్నగారితో మాట్లాడు శ్యామ్. ఆంటీ, అప్పుడే వరుసలు కలపకండి. ముందు మన ఒప్పందాలు కుదరాలిగా. ఒప్పందాలేంటి? మీరు నన్ను దత్తత తీసుకునే రోజే మీ ఆస్తిపాస్తులు, నగా నట్ర చట్టపరంగా నా పేరిట రాయాలి. అంత తొందర ఎందుకు బాబు? ఆంటీ, ఆలస్యం చేస్తే ఆస్తి నా చేయి దాటిపోతుందిగా. ఎలా? ఏమో, మీరు చనిపోయాక ఈ ఆస్తి నాకు రాకపోతే, మరొకరి పేరుతో ఉందని నాకు తెలిస్తే? అంటే కేవలం ఆస్తి కోసమే మాకు దత్తతగా వస్తావా బాబు? అవును ఆంటీ, లేకపోతే మీరు పేదవాళ్లైతే నేనెందుకు దత్తతకు వస్తాను? నువ్వు నిర్భయంగా మాట్లాడడం నాకు నచ్చింది బాబు. నేను కూడా కొంతసేపు నీలా నిర్భయంగా మాట్లాడతాను. అలాగే మాట్లాడు ఆంటీ. మేము ఆస్తి నీ పేరిట రాసిచ్చాక మమ్మల్ని నువ్వు ఆదరించకపోతే? ఆంటీ, నా మీదే మీకు నమ్మకం లేదా? నువ్వు మమ్మల్ని నమ్మనప్పుడు మేము నిన్ను ఎందుకు నమ్మాలి? చూశారా ఆంటీ, మీరు నన్ను ఎలా అనుమానిస్తున్నారో, నేను కూడా మిమ్మల్ని అందుకే అనుమానిస్తున్నాను. అర్థమైంది బాబు, నువ్వు పక్కా డబ్బు మనిషివని. ఎలా ఆంటీ? జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని మాకు అమ్ముడు పోతున్నావంటేనే నువ్వు డబ్బుకు ఎంత విలువ ఇస్తున్నావని అర్థమైంది. ఆంటీ, మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నన్ను దత్తత తీసుకునే రోజే నా పేరిట ఆస్తి రాయాలి. లేకపోతే సారీ. మేము ఆలోచించి చెబుతాం బాబు. ఇక నువ్వు బయలుదేరు. ఆంటీ, ఆటోలో వచ్చాను, ఓ 200 ఇవ్వండి. 2000 తీసుకో. మరోసారి మా ఇంటి గడప కూడా తొక్కకు నాయనా. నమస్తే సీతమ్మ గారు. నమస్తేనమ్మా. మీరెవరు? నా పేరు ప్రణతి సీతమ్మ గారు. అవునా? మీరు దత్తత కోసం అమ్మాయి కావాలని చెప్పారట. అవునమ్మా. ఇంతకీ నువ్వు ఎవరి తాలూకు? మీకు చాలా దగ్గర బంధువుని. మీ పెదనాన్న వాళ్ల రెండో భార్య తమ్ముడి మరదలు పిన్ని వాళ్ల సవితి తల్లి 4గో కొడుకు సవితి తల్లి మేనత్త కూతురి మరిది తమ్ముడి చిన్నాన్న పెద్ద మరదలికి పుట్టిన అమ్మాయిని నేను. అబ్బో, చూసారా మనది ఎంతటి దగ్గర బంధుత్వమో? అవునమ్మా, చాలా దగ్గరి బంధుత్వంలా ఉంది. ఇంతకీ నాకు దత్తతగా ఎందుకు రావాలనుకుంటున్నావు? నా కర్మకాలి, నా అదృష్టం చంకనాకి. అంత విరక్తితో మాట్లాడుతున్నావేంటమ్మా? అసలు నీ సమస్య ఏమిటి? ఏదో గొడవల వల్ల మా అమ్మ నాన్న విడిపోయారు. అవునా? ముందు మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మా అమ్మ నన్ను హాస్టల్లో వేసి రెండో పెళ్లి చేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అవ్వా, నాకు ఎవరూ లేరు. రెడీమేడ్ బట్టలు కొన్నట్టు రెడీమేడ్ తల్లిదండ్రులు కావాలి అనుకుంటున్నాను. అంటే మేము ఎవ్వరూ లేని అనాథలము, నువ్వు అందరూ ఉన్న అనాథవన్నమాట. అవునమ్మా. నువ్వు అలా అమ్మా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ప్రణతి. ఇంతకీ నువ్వు ఏం చదువుకున్నావు? MBBS ఫైనల్ ఇయర్లో ఉన్నాను. 6 నెలల్లో చదువు పూర్తవుతుందమ్మా. చాలా సంతోషం. మరి చదువవగానే డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తావా? కాదు, మీ చేతుల మీదుగా నేను పెళ్లి చేసుకుంటాను. శుభం. నాకు దత్తపుత్రికగా మారాక పెళ్లి చేయకుండా ఎలా ఉంటామో, కట్న కానుకలిచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాము. పోతే అల్లుడిని మా ఇంట్లో ఇల్లరికం ఉంచుకుంటాము. అప్పుడు మన ఇల్లు
పిల్లా పాపలతో కలకలలాడుతుంది ప్రణతి. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఏంటమ్మా, భార్యాభర్తలకు ప్రైవసీ ఉండదు, పైగా మాకు పుట్టే పిల్లలు ఇబ్బంది పడతారు. హా, సరే, మనకున్న మరో బిల్డింగ్లో మీరుండండి. ఒకరింటికి ఒకరు వచ్చి వెళ్తుంటేనే ప్రేమానురాగాలు వికసిస్తాయమ్మా. సారీ అమ్మా, నేను రమణ అనే డాక్టర్ని ప్రేమించాను. మా పెళ్లి కాగానే అతను నన్ను అమెరికా తీసుకెళ్తాడు. మీరు నన్ను అక్కడ ఎంఎస్ చదివించాలి, సరేనా? ఆ తర్వాత నేను కూడా అక్కడే ఉద్యోగం చేస్తాను, పిల్లల్ని కూడా అక్కడే కంటాను. అక్కడ పిల్లలను కంటే వాళ్ళు అమెరికా పౌరులవుతారుగా, మన దేశం పౌరులు కారుగా. అవును, అదే మాకు కావాలి. ఈ దేశం నాకేమిచ్చిందని ఇక్కడ పిల్లలను కనాలి నేను? నువ్వు ఈ దేశానికి ఏమిచ్చావు అంటే, దేశం మనకు ఏమిచ్చింది అన్నది కాదు, ఈ దేశానికి మనం ఏం చేశాము అన్నది ముఖ్యం. అసలు నువ్వు ఈ దేశానికి ఏం చేశావని ఈ దేశం నీకేమిస్తుంది? మన ఇంట్లో నూకలు బుక్కిన కోడి పక్కింట్లో గుడ్డు పెట్టినట్లుంది. నీ మెడిసిన్ చదువుకి మన దేశం నీ మీద దాదాపు 50 లక్షలు ఖర్చు చేసింది. ఇప్పుడు ఆ చదువు పూర్తి కాగానే అమెరికాలో ప్రాక్టీస్ చేయడం దేశద్రోహం లాంటిది, తెలుసా? చిన్న పిల్లవు కాబట్టి నీ తప్పులు నీకు ఎత్తి చూపుతున్నాను, మరోలా అనుకోకు ప్రణతి. పర్వాలేదమ్మా, మీరు వయసు ముదిరిన పెద్ద మనిషిలాగా మీ చాదస్తం మీకుంటుంది. మరి నన్ను దత్తత తీసుకుని నా పెళ్లి చేసి అమెరికాకు పంపిస్తారా? క్షమించు తల్లి, కట్న కానుకలు ఇచ్చి నీ పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపలేము. అమ్మాయి అన్నాక అత్తారింటికి సాగనంపాలి గదా. నిజమే, కాని రెక్కలిరిగిన పక్షుల్లా ఉన్న మాకు ఓ కూతురు కావాలి. అల్లుడు మా ఇంట్లోనే ఇల్లరికం ఉండాలి. మీకు పుట్టే పిల్లా పాపలతో మా ఇల్లు కలకలలాడాలి. అది చూసి మేము తనువు చాలించాలి. అంతేకాని నీ పెళ్లి చేసి అమెరికా పంపడానికి మేము మ్యారేజ్ బ్యూరో పెట్టుకోలేదు. నీ వాలకం చూస్తుంటే కేవలం నీ పెళ్లి ఖర్చుల కోసం, కట్నం కోసమే మాకు దత్తతకు వచ్చేలా ఉన్నావు. అందులో తప్పేముందమ్మా? తప్పే. నన్ను దత్తత తీసుకున్నాక మీరు కట్నం కింద ఈ బంగళాను మీ అల్లుడి పేరిట రాయండి, నేషనల్ హైవే మీద ఉన్న బంగళాను నా పేరిట రాయండి, మిగతా 2 బంగళాలు మాకు పుట్టబోయే పిల్లల పేరిట రాయండి. ఏనాటికైనా ఈ ఆస్తి మాకు రావాల్సిందే కదా. మీరు మాత్రం ఆస్తిని పైకి కట్టుకుపోరుగా. అమ్మో అమ్మో, చూడమ్మాయి, నేను మెడిసిన్ చేయకపోయినా దెబ్బలకు కట్లు కట్టడం వచ్చు. మాకు అనుకూలంగా ఉండేవాళ్లనే మేము దత్తత తీసుకుంటాం. నీకు అనుకూలంగా మారలేము. అది కాదు సీతమ్మా. అప్పుడే అమ్మలోంచి కిందికి దిగి సీతమ్మలోకి వచ్చావే. అవునులే, జన్మనిచ్చిన దేశాన్ని ప్రేమించలేని నువ్వు పెంచుకున్న తల్లిదండ్రులను ఏం ప్రేమిస్తావులే. అలా కాదు, అలా కాదు. ఇక దయచేయి తల్లి, ఇంకా చాలా మందిని ఇంటర్వ్యూ చేయాలి. సరేనండి. ఏంటి సీత, నీ పరిశోధన పరిశీలన పూర్తయ్యాయా? మీరు చెప్పింది నిజమేనండి. మనం దత్తత తీసుకోవాలని అనుకునే కుర్రాళ్ళు కేవలం మన ఆస్తి చూసే వచ్చారండి. అమ్మాయిలు వాళ్ళ అవసరాల కోసం వచ్చారా? అవునండి. ఇప్పుడు నీకు జ్ఞానోదయం అయ్యిందా? అయ్యింది. ఇంతకాలం మీరు ఎదిగిన పిల్లలను దత్తత తీసుకోరాదని ఎందుకు చెప్పారో ఇప్పుడు బోధపడిందండి. అందరూ ఆస్తి కోసమే ఆరాటపడుతున్నారు, కానీ మాకు అమ్మా నాన్న ప్రేమ కావాలని ఆరాటపడేవాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. కడుపు చించుకొని కన్న తల్లిదండ్రులనే ప్రేమించలేని వాళ్ళు, వృద్ధాశ్రమంలో వాళ్ళని పడేసి చేతులు దులుపుకుంటున్న రోజులు ఇవి. ఇక దత్తత తీసుకున్న వాళ్ళని మనల్ని ఎలా ప్రేమిస్తారు సీత? అలాంటి వాళ్ళు ఈ భూమి మీద లేరంటారా? లేకే, కొద్దిమంది మాత్రమే ఉండొచ్చు. అయితే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అంతే. నాకు తెలిసి జ్ఞానేశ్వర్ అనే ఒక కుర్రాడు ఉన్నాడు. అతడు కూడా అనాథ. మనకి సెట్ అవుతాడని నమ్మకం. అవునా? కానీ ఒక అనాథ మాత్రమే మరో అనాథ మనోభావాలు అర్థం చేసుకుంటాడు సీత. ఆకలితో ఉన్నవాడికే ఆ ఆకలి విలువ తెలుస్తుంది. అవును. ప్రేమానురాగాలకు నోచుకోని వాడే తల్లిదండ్రుల ప్రేమానురాగాల కోసం తహతహలాడతాడు. నిజమే. సరే, మీ ఇష్టం. మీరు ఆ కుర్రాడి గురించి చాలాసార్లు చెప్పారు. మీకు ఎలా తెలుసు? ఆ కుర్రాడు 10వ తరగతిలో ఉండగా నాకు పరిచయం అయ్యాడు. మా ఆఫీసు పక్కనే చిన్న గదిలో ఒంటరిగా ఉంటాడు. అయ్యో. అతని కాలేజీ ఫీజుకి నేను చాలాసార్లు డబ్బిచ్చాను. ఉదయం పనిచేసి రాత్రి వేళ చదువుకుంటాడు. తెలివిపరుడు, గుణవంతుడు. నాకు బాగా నచ్చాడు సీత. మీకు నచ్చితే నాకు నచ్చినట్లేనండి. మరి
దత్తత గురించి అడిగారా? అంటే మొన్న పార్కు నుంచి వస్తుంటే సైకిల్ మీద ఇంటింటికి పాల ప్యాకెట్లు వేస్తూ కనిపించాడు. దత్తపుత్రుడిగా రమ్మని కోరాను. వస్తానన్నాడా? లేదు, ఆలోచించుకోవడానికి వారం రోజుల గడువు కావాలని అన్నాడు. అంతేగాని మన ఆస్తి చూసి వెంటనే ఒప్పుకోలేదు. చూసావా ఎంతటి గుణవంతుడో. మనకు అలాంటి బంగారమే కావాలండి. వెంటనే పిలిపించండి. ఈరోజు మన ఇంటికి వస్తానని చెప్పాడు. అడుగో జ్ఞానేశ్వర్ రానే వచ్చాడు. హా? ఏది? నమస్తే గురువుగారు. అరేరే, ఇలా కాళ్ళు మొక్కి నన్ను ఇబ్బంది పెట్టకు జ్ఞానేశ్వర్. నమస్తే అమ్మా. అయ్యయ్యో, నా కాళ్ళు మొక్కుతావేంటి నాయనా? రామయ్య గారు నాకు గురుతుల్యులు. మీరు తల్లి సమానులు. పైగా మీ పేరు సీతమ్మ, సీతమ్మ రామయ్య అనే పేర్లు పవిత్రంగా ఉన్నాయి. ఆంజనేయుడిలా మీ దీవెనలు తీసుకుంటే నాకు శుభాలు జరుగుతాయమ్మా. అలా కూర్చోనాయన. రాముడి ముందు ఆంజనేయుడు ఎప్పుడైనా కూర్చున్నాడా? మీ ముందు కూర్చునే అర్హత లేని పేదవాడిని గురువుగారు. నిలుచునే మాట్లాడతాను. నన్ను మరీ మొహమాట పెడుతున్నావు జ్ఞానేశ్వర్. సరే, ఎలా ఉంది నీ పాల ప్యాకెట్ల వ్యాపారం? వ్యాపారమా గురువుగారు? ఉమ్, ఉదయం 2 గంటల పాటు 500 ఇళ్లలో పాల ప్యాకెట్లు వేసి పాకెట్ మనీ సంపాదిస్తాను. ఆ తర్వాత ఒక చేత్తో పొట్ట, మరో చేత్తో పట్టా పట్టుకుని రోడ్డున పడతాను. అమ్మగారు తెలుసా? అమ్మగారు తెలుసండి. ప్రతి శుక్రవారం అమ్మోరు గుడికి వస్తారు. ఆమెకు 2 మూరల పూలు అమ్మేది నేనే. ఏంటి, గంపలో పూలు పెట్టుకుని అమ్మే కుర్రాడివి నువ్వేనా బాబు? గుర్తుపట్టలేదు. అవునమ్మా, మీరు గుర్తుపట్టకపోయినా నేను గుర్తుపట్టాను. దానికి కారణం మా చిలిపి గురువుగారే. నేనా? అవును గురువుగారు. సామాన్యంగా గుడిలో పూలు కొన్న భక్తులు అమ్మోరుకు పెడతారు. కానీ అమ్మగారు ఆ పూలను తల్లో పెట్టుకుని గుడి ముందు నిల్చునేవారు. మీరు చలాకీగా వచ్చి అమ్మగారిని ఆటలో తీసుకెళ్లేవారు. గురువుగారు 60 ఏళ్ల వయసులో కూడా అమ్మాయిలను పటాయిస్తున్నాడే అని నవ్వుకునేవాడిని. కానీ మరీ 55 ఏళ్ల ముసలమ్మను పటాయించడమేంటి, పడుచు పిల్లను పటాయించవచ్చు కదా అని నా స్నేహితులతో చెప్పి నవ్వేవాడిని. తర్వాత తెలిసింది మీరిద్దరూ పుణ్య దంపతులని. బాగా చెప్పావు బాబు. అవునమ్మా. మీ గురువుగారు ఇంట్లో రాముడిలా ఉంటాడు, బయటికి వెళితే మాత్రం కృష్ణుడిలా రెచ్చిపోతాడు. మొన్న సినిమా హాల్లో నా భుజం మీద చెయ్యి వేసి కూర్చున్నాడు. నీలాంటి కుర్రకారు అది చూసి ఒకటే నవ్వులు. మా ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టి వాట్ ఏ రొమాంటిక్ జోడీ అని కామెంట్ రాశారు. ఎన్ని లైకులు వచ్చాయో. అంటే నా భార్యతో సరసాలు ఆడే అధికారం కూడా నాకు లేదా? ఉంది, కానీ అది ఇంట్లో ఉండాలి, వీధిలో కాదు. ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలు అంటే ఎలా? జ్ఞానేశ్వర్, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? వారం రోజులుగా అదే ఆలోచించాను గురువుగారు. నేను కోల్పోయిన అమ్మా నాన్నలను ఆ దేవుడు పార్వతీ పరమేశ్వరులా ఇచ్చాడని మురిసిపోతున్నాను. చాలా సంతోషం నాయనా. శుభం. కానీ మీకు దత్తపుత్రుడిగా రావడం నాకు ఇష్టం లేదు గురువుగారు. సారీ. ఏ? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు బాబు. గురువుగారు, మురికి కాలువ పక్కన నివసించేవాడు మొదట వారం రోజులు ఇబ్బంది పడతాడు. ఆ తర్వాత ఆ కంపుకు అలవాటు పడతాడు. నాలాంటి అనాథలు కూడా ఏకాంతానికి మొదట బాధపడినా క్రమంగా దీనికి అలవాటు పడతారు. ఆ నరకంలోనే సుఖాన్ని వెతుక్కుంటారు. నేను కూడా అంతే. ఇంతకాలం ఏకాంతానికి అలవాటు పడిన నేను ఈ కొత్త బంధాలను మోయగలనా అని భయమేస్తుంది. బంధం అనేది భారం కాదు నాయనా, అది బాధ్యత. అమ్మా నాన్నలుంటే వేళకు ఇంటికొస్తావు, వేళకు భోంచేస్తావు. బరువు బాధ్యతలు పెరిగి చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకుని సంసార జీవితం గడుపుతావు నాయనా. నిజమే అమ్మా. కానీ ఆ బరువు బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహించకపోతే అసలు సమస్యలు వస్తాయి. తాడు బంగారం లేని నాలాంటి వాడిని ఎందుకు దత్తత తీసుకున్నామురా భగవంతుడా అని మీరు బాధపడతారు. మీలాంటి వాళ్లకు నేను కొడుకులా ఎందుకు మారానురా దేవుడా అని నేను బాధపడాల్సి వస్తుంది. ఇది మనకు అవసరమా? అయ్యో, అవసరం అనుకుంటే చిత్తు కాగితం కూడా ఉపయోగపడుతుంది బాబు. అనవసరం అనుకుంటే నోటు కూడా చెత్త కాగితంలా కనబడుతుంది బాబు. అవును బాబు,
నువ్వు లోతులా వెళ్లకుండా మాకు దత్తపుత్రుడిగా వచ్చి వద్దమ్మా వద్దు. నేను పుట్టుకతో పేదవాడిని. మీలాంటి ధనవంతులకు దత్తపుత్రుడిగా మారితే కేవలం మీ ఆస్తి కోసమే అనుకుంటారు. వద్దు, నాకా పనింద వద్దమ్మా. అది కాదు జ్ఞానేశ్వర్. వద్దు గురువుగారు, ఈ విషయంలో నన్ను బలవంతం చేయకండి. చూడు నాయనా, నీలాంటి అనాథను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. మాలాంటి అమ్మా నాన్నలు ఉండాలి, వాళ్లకు ఆస్తిపాస్తులు కూడా ఉండాలి. అప్పుడే నీకు పెళ్లి అవుతుంది. తెలుసమ్మా, అందుకే నేను మరో అనాథను ప్రేమించాను. ఆమెను పెళ్లి చేసుకుని కొత్త బంధాలు పెనవేసుకోవాలని అనుకుంటున్నాను. మీ కోరికను తిరస్కరించినందుకు నన్ను క్షమించండి. వస్తాను. ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టలేను. అయ్యో బాబు, ఆగు బాబు. కుర్రాడు అలా వెళ్ళిపోయాడే. చెప్పాను కదా సీత, చాలా మంచివాడని, ఆత్మాభిమానం కలవాడని. నిజమేనండి, మీరు చెప్పింది అక్షరాలా నిజం. కుర్రాడు గొప్ప ఆత్మాభిమానం కల గుణవంతుడు. అలాంటివాడు మనకు కొడుకుగా రాకపోవడం మన దురదృష్టమండి. మన దురదృష్టం మనకు ఎప్పటికప్పుడు ఒక అడుగు ముందుంటుంది, ముందుగా నడుస్తుంది. నేను నోచిన నోముల్లో ఏ లోపం ఉందనో ఆ దేవుడు నాకు ఇలా శిక్ష విధిస్తున్నాడు. మన కన్నీళ్లే మన దాహాన్ని తీరుస్తున్నాయి. ఏడవకు సీత, ఏడవకు, ఏడవకు. సీత, చెప్పండి. డాక్టర్ ఏమన్నాడు? ప్రమాదం తప్పిందని చెప్పాడు. 2-3 రోజుల్లో మిమ్మల్ని ఐసీయూలోంచి తీసి జనరల్ వార్డులోకి మార్చుతామని అన్నారు. నీకు అందంగా తయారవ్వడం వచ్చు సీత, కానీ అందంగా అబద్ధాలు చెప్పడం మాత్రం రాదు. నేను నిజమే చెబుతున్నాను. నీ పెదాలు అబద్ధం చెబుతున్నా నీ కళ్ళు మాత్రం నిజమే చెబుతున్నాయి సీత. లేదండి, నేను చెప్పేది నిజమే. ఆ నిజం నాకు తెలుసు సీత. నా కౌంట్ డౌన్ మొదలైందని డాక్టర్లు చెప్పారు కదూ. లేదండి, మీకేమీ కాదని చెప్పారు. ఏ మనిషి కూడా పాన్ కార్డులాగా పర్మనెంట్గా బతకడం నాకు తెలుసు సీత. పుట్టినవాడు గట్టిగా తప్పదు. నా ఆట ముగిసింది. అయ్యో, నా గడియలు దగ్గర పడ్డాయి. నాకు తెలుసు. అలా అనకండి. నాకు బాధగా లేదు సీత, కానీ నిన్ను ఒంటరిని చేసి వెళ్తున్నాననే బాధ మాత్రం ఉంది. నేను ఒంటరిదాన్ని కాదండి. మనకు కొడుకో కూతురో ఉంటే నిన్ను వాళ్ళ చేతుల్లో పెట్టి తృప్తిగా కన్ను మూసేవాడిని సీత. కానీ నేను పోతూ పోతూ నిన్ను ఒంటరిదాన్ని చేస్తున్నాను అన్నదే నా బాధ. నేను పోయాక నువ్వు ఒంటరిగా ఎలా బతుకుతావని భయంగా ఉంది సీత. అలాంటి మాటలు మాట్లాడకండి. మీకేమీ కాదు. మీకు చావంటూ వస్తే ఒక్కరోజు ముందు నేనే చేస్తాను. వద్దు 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 సీత. నువ్వు పుణ్యస్త్రీగా పోతే తట్టుకునే గుండె నెబ్బరు నాకు లేదు. మగాణ్ణి నేనే ఇంతటి పిరికినైతే నువ్వు ఎలా బతుకుతావో అని చాలా భయంగా ఉంది సీత. మీరు అలాంటి మాటలు మాట్లాడి నన్ను భయపెట్టకండి. ఇంకేదైనా మాట్లాడండి. సీత, నాకు ఓ చివరి కోరికుంది, తీరుస్తావా? ఏంటది? చెప్పండి, తప్పక తీరుస్తాను. నా ప్రాణమైనా ఇస్తాను. మనం చనిపోయినా మంచి పేరుతో కలకాలం బతికుండాలని నీకు చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? అవును, కానీ ఇప్పుడు ఆ మాటలు ఎందుకు? ఎందుకంటే నేను చనిపోతున్నాను కాబట్టి. కానీ నేను చనిపోయినా పుణ్యాత్ముడిగా కలకాలం బతికుండాలని ఉంది. అంటే మనకున్న ఆస్తిలోంచి కొంత భాగాన్ని పుణ్యకార్యాలకు ఖర్చు చేసి నలుగురికి మేలు చేద్దామని నేను చెప్పేవాడిని కదా. అవును. దానికి నువ్వు అడ్డుపడేదానివి. మనకి పిల్లా చెల్లా లేరు, ఉన్నదల్లా ఆస్తి ఒక్కటే. ఆ ఆస్తిని కూడా దాన ధర్మాలు చేస్తే మన చేతికి చెప్ప మిగులుతుందని అడ్డు చెప్పేదానివి కదా. అవును, అయినా మీరు నా మాట ఎక్కడ విన్నారు?
నాకు తెలియకుండా జ్ఞానేశ్వర్ లాంటి అనాథలను చదివించారు, ఎందరికో పెళ్లిళ్ళు చేశారు. ఎవ్వరికి ఏ సహాయం కావాలన్నా దొంగచాటుగా డబ్బు ఇచ్చేవాళ్ళు. కావచ్చు, కానీ నలుగురికి మేలు చేశాననే చిన్న తృప్తి మిగిలింది సీత. కానీ అది సరిపోదు. కొన్ని వందల మందికి ఉపయోగపడేలాగా గట్టి కార్యం చేయాలి. నేను నలుగురి నాలుకల్లో నానాలి. కానీ ఆ నలుగురు మనల్ని ఆపదలో ఆదుకోరు కదండి. ఆ నెగిటివ్ ఆలోచనలే వద్దనేది. అందరూ నీలా ఆలోచిస్తున్నారు కాబట్టి సమాజం పాపాల కుంపటిలా మారిపోయింది. నలుగురు మనకు సహాయం చెయ్యరు అనుకునే ముందు ఆ నలుగురికి నేను ఏం చేశాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి సీత. అవును. మనం నలుగురికి సహాయం చేసిన తరువాతే వాళ్ళ నుంచి సహాయాన్ని మనం ఆశించాలి. ఎదుటివాడికి మనం ఏ సహాయము చేయకుండా వాడి నుంచి సహాయం ఆశించడం తప్పు. నిజమే. అంటే విత్తనం నాటి పండును ఆశించాలి. అసలు విత్తనం నాటకుండానే పండును ఆశించడం న్యాయమా? సరే, కానీ సీత, మనం తప్పు చేస్తే మోసేదే ఆ నలుగురు. మనం చచ్చినా మోసేది ఆ నలుగురే. అవును. కాబట్టి ఎప్పుడు మనం నలుగురితో బాగుండాలని పెద్దలంటారు. అవునండి. సరే, మీ కోరిక నేను నెరవేరుస్తానండి. మీ ఆడవాళ్ల గురించి నాకు బాగా తెలుసు సీత. నన్ను ఓదార్చేందుకే అలా అంటున్నావు కదూ. కానీ నేను పోయాక నువ్వు దాన ధర్మాలు చేస్తావనే నమ్మకం నాకు లేదు. అదేంటి? నా మీద ఒట్టేసి చెప్పు. ఏమిటండి ఆ మాటలు? మీకేమీ కాదు, నిండు నూరేళ్లు జీవిస్తారు. మీరు ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే మీ కళ్ళ ముందే 4 మంచి పనులు చేస్తాను. చాలా? ఏమండి? 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 మాట్లాడరేంటి? అలా మిరిగుడ్లు వేసి చూస్తున్నారే? మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. డాక్టర్, డాక్టర్! అయ్యో, నన్ను విడిపోయావా రామయ్య? అయ్యయ్యో రామయ్య, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా? అయ్యో. మేడం, మేడం, ఏడవకండి. మీరు అలా ఏడుస్తూ కూర్చుంటేలా? గురువు గారి కర్మకాండ జరిపించాలి. మీరు ఒక్కసారి వసారాలోకి రండి. వచ్చి నేను చేసేది ఏముంది జ్ఞానేశ్వర్? ఆయన చితికి నిప్పు పెట్టే మగ దిక్కు కూడా లేకుండా పోయింది. అలా అలా ఎందుకంటారు మేడం? పేగుబంధం తెంచుకొని పుడి తినే కొడుకులా? ఏం, నేను మీ కొడుకుని కానా? గురువు గారిని నా తండ్రిలా భావించి చితికి నేను నిప్పు పెడతాను. జ్ఞానేశ్వర్, అవును. నువ్వా? అవును. నా తల్లిదండ్రులెవరో తెలియని పుట్టు అనాథను. నా తల్లిదండ్రుల చితికి నిప్పు పెట్టే అదృష్టం నాకు ఎలాగో లేదు. కనీసం తండ్రి సమానులైన గురువు గారికి చితి పెట్టి ఆయన రుణము తీర్చుకోనివ్వండి. అమ్మా, అమ్మా, ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నన్ను ఆయన చదివించారు. నన్నే కాదు, నాలాంటి వందలాది అనాథలను చదివించారు. ఆయన పాడెను మోసి రుణము తీర్చుకోవడానికి ఎంతో మంది వచ్చారు. చూడండి, వీధి మొత్తం జనంతో శోకిస్తుంది. అవునా? అవును. మనం నలుగురికి సహాయం చేస్తే ఆ నలుగురు మనల్ని కాటి వరకు మోస్తారని గురువు గారు అనేవారు. ఆయన నలుగురికి కాదు, నాలాంటి చాలా మందికి సహాయం చేశారు. అందుకే నలుగురే కాకుండా వందలాది మంది మేము ఉన్నాము అని ఎలా వచ్చారో చూడమ్మా. అవును నాయన, ఆయన చేసిన పుణ్యకార్యాలే ఆయనను అమరుడిని చేశాయి. రామయ్య గారు, అమర్ హై, రామయ్య గారు, రామయ్య గారు. అవునమ్మా,
గురువుగారు చనిపోయారని తెలియగానే అందరూ ఒకటే ఏడుపు. ఆ కన్నీటి వాగులో గురువుగారి పార్థివ దేహం శుద్ధి అవుతుంది. రండి, కొడుకు లేడనే బెంగ విడిచి మాతో పాటు శ్మశానం వరకు రండి. నేను మీ కొడుకులా చితిపెట్టి నా రుణము తీర్చుకుంటానమ్మా. అలాగే నాయన, ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి? నేనంటే దేవుడికి ఇష్టం. అందుకే నేను పురిటి నొప్పులు అనుభవించకుండానే నీలాంటి కొడుకుని ఇచ్చాడు. రామ్మా, రామ్మా, మెల్లిగా రామ్మా, రామ్మా. సీతమ్మా, సీతమ్మా, ఎవరు? నేను కాంతమ్మను, మీ వదినను. మీరా కాంతమ్మ వదిన గారు? మసక చీకట్లో గుర్తుపట్టలేదు. ఆయన పోయినప్పటి నుంచి కళ్ళు మసకేశాయి. క్షమించండి. అయ్యో, పర్వాలేదులే సీతమ్మా. 10 ఏళ్ల తర్వాత నేను మీ ఇంట్లో అడుగుపెట్టాను. పైగా నేను బాగా లావెక్కాను. నన్ను పక్కింటి వాళ్ళే గుర్తుపట్టడం లేదు. ఇక నువ్వెలా గుర్తుపడతావు? పైగా నేను మా తమ్ముడు చావుకు కూడా రాలేదు. సొంత తమ్ముడు కాదు కాబట్టి రాలేదని అపార్థం చేసుకోకు తల్లి. తీరిక దొరకలేక చివరికి 5 10 చివరికి నెల మాసికానికి కూడా రాలేకపోయాను. సారీ అమ్మా. పర్వాలేదు వదినా, ఇప్పుడైనా మా ఇంటికొచ్చారు, అది చాలు. మీకంటూ ఓ మరదలుందని గుర్తు పెట్టుకున్నారు, అది చాలు వదినా. ఏమిటోనమ్మా, నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎవరూ లేని ఒంటి పక్షివి. తమ్ముడు కాలం చేసేసరికి రెక్కలిరిగిన పక్షిలా మారావు. నీకు ఎవరూ లేరని దిగులు పడకు సీతమ్మా. నేను నీకు సొంత వదినను కాకపోయినా పిన్న తల్లి అన్నయ్య భార్యను అయినప్పటికీ సొంత వదినలా భావించు. బంధాలు తెగినా బంధుత్వాలు ఎక్కడికి పోతాయి చెప్పు? అవును వదినా, ఆయన బతికుండగా దగ్గరి బంధువులు దూరంగా ఉండేవారు. ఆయన పోయారు, దూరపు బంధువులు దగ్గరయ్యారు. నీ మీద ప్రేమతో కాదే తల్లి, నీ ఆస్తి మీద అందరి కన్ను పడింది. ఒంటరి దానివి కాబట్టి నీ ఆస్తి నొక్కేయాలని ఎక్కడ లేని కపట ప్రేమలు ఒలకబోస్తున్నారు. వాళ్ళ మాయమాటలు నమ్మి నీ ఆస్తి వాళ్ళ పేరిట రాయకే. అలాగే వదినా. నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే బంధువులు వచ్చి రాబందుల్లా నిన్ను ఆస్తి కోసం పీక్కు తింటారు. నా మాట విని మా ఊరికి వచ్చేయ్. మాది చిన్న ఇల్లే కావచ్చు, ఇంటి నిండా వయసు మళ్ళిన వాళ్ళం మనమిద్దరమే. నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉంటాము. పెట్టాబేడా సర్దుకొని మా ఊరికి పదా. ఇప్పుడు వద్దు వదినా, కొన్ని రోజులు నాకు మనశ్శాంతి కావాలి. భలే దానివి నువ్వు. ఈ లంకంత బంగళాలో ఉండి చనిపోయిన తమ్ముడిని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంటే మనశ్శాంతి దొరకదే తల్లి. స్థలం మార్పిడి కావాలి. నా మాట విని మా ఊరికొచ్చేరాదు? అలాగే వదినా, మీ ఉమ్మడి కుటుంబంలో మసిలితే నేను నా బాధలు మర్చిపోతానే. అద్గది, అలా బుద్ధిమంతురాలిలా నా మాట వినాలి. వచ్చేటప్పుడు మీ 4 బిల్డింగ్ల దస్తావేజులు కూడా వెంట తీసుకుని రా తల్లి. దస్తావేజులా? ఎందుకు? మా ఇంట్లో ఊరికే తింటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. కాబట్టి ఈ బంగళాను నా పేరు రాసేయ్. మిగతా 3 బంగళాలున్నాయే, అవి నా 3 కొడుకుల పేరిట రాసేయ్. దాంతో అన్ని బాధ్యతల నుంచి నీకు విముక్తి లభిస్తుంది. ఇక రామా రామా అంటూ హాయిగా బ్రతికేయచ్చు. ఏమంటావు తల్లి? నా ఆస్తి మీ పేరిట రాసేయగానే నన్ను మెడబట్టి బయటికి గెంటేస్తారని నాకు తెలుసు వదినా. ఎందుకలా గెంటేస్తామే తల్లి? ఇంత ఆస్తి వచ్చాక నీకు 3 పూటల తిండి పెట్టడం మాకు కష్టమై ఏంటి? ఆ 3 పూటల కూడు కూడా నాకు పెట్టరని తెలుసు వదినా. అంటే మాకు మానవత్వం లేదా? మన మధ్య బంధుప్రీతి లేదా? లేదు. అందుకే మా ఆస్తిని చూసి కుళ్ళుకుని 10 ఏళ్లుగా మాకు దూరమయ్యారు. ఎన్నిసార్లు పిలిచినా మీరు మా ఇంటికి రాలేదు. చివరికి నా భర్త చనిపోయినా బంధుప్రీతితో చావుకు 5 10 రానేలేదు. చివరికి నెలమాసికానికి కూడా రాలేదు. ఈరోజు మీరు కూడా అందరిలాగే నా ఆస్తి మీద కన్నేసి వచ్చారు. అవును, నీ ఆస్తి మీద కన్నేసి వచ్చాను. పిల్ల జల్లలేని గొడ్రాలివి. ఇంత ఆస్తిని తీసుకుని పైకి పోతావా? అయినా నువ్వు ఇంకా ఎంతకాలం బతికి చేస్తావు? నువ్వు బతికుండగానే మాలాంటి దగ్గరి బంధువుల పేరిట రాసెయ్యి. నువ్వు చస్తే నీ కర్మకాండ చేసేది మేమే కదా. మేము కాకుండా పరాయి వాళ్ళు నీ చితిని కాల్చరు కదా. కుక్క చావు చావకు.
అప్పుడే నా చావును కోరుకుంటున్నావా వదినా? ఏదో ఒకరోజు చావకుండా భూమి బతికినన్నాళ్ళు బతుకుతావా? ఈ దిక్కుమాలిన ఆస్తి కోసం మాలాంటి బంధువులను దూరం చేసుకుని ఏం సాధిస్తావు? మనశ్శాంతిని సాధిస్తాను వదినా. హ్మ్, ఇలాంటి కండకావరం మాటలతోనే అందరినీ దూరం చేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా చనిపోయే ముందైనా మంచిదానిలా పేరు తెచ్చుకో. నా ఆస్తి మీకు ఇస్తేనే నేను మంచిదాన్యా? అయితే ఆ మంచి పేరు నాకు వద్దు. దయచేసి వెళ్ళిపోండి. మరోసారి నా ఇంటికొచ్చి ఇలా ఆస్తి కోసం నన్ను హింసించకండి. నీకు ఆస్తి పొగరుందే, అందుకే ఆ దేవుడు నిన్ను గొడ్రాలిలాగా మార్చి శిక్ష విధించాడు. అయినా నీ కండకావరం తగ్గలేదు. పాపిష్టిదానా, ఈ ఆస్తి మా పేరిట రాయి, లేకపోతేనా? లేకపోతే ఏం చేస్తారు? పరాయి వాళ్లకు దక్కేలా చేస్తాను. పేరు మోసిన గౌరయ్య దాదాను నీ మీదికి ఊర కుక్కలా ఉసిగొలుపుతాను. వాడు నిన్ను 4 తన్నులు తన్ని నీ ఆస్తిని లాక్కుపోతాడు. అందుకే మా పేరిట రాసేయి. నా కంఠంలో ప్రాణముండగా మీలాంటి స్వార్థపరుల పేరిట నా ఆస్తిని రాయనుగాక రాయను. ఆ? అయితే ఆస్తి మాకు రాకపోయినా పర్వాలేదు, నీకు దక్కకుండా చేస్తానే నీచురాలా. ఈ ఆస్తిని గౌరయ్య దాద లాక్కునేలా చేస్తానే. హా? వాడు పచ్చి నెత్తురు తాగే నరరూప రాక్షసుడు. మంచి మంచి వాళ్ళ ఆస్తులు ఆక్రమించాడు. ఇక ఏ తోడు నీడాలేని మొండమోసిన నీలాంటిదో లెక్క. నీ గురించి వాడికి చెప్పి నీ పొగరు అణుస్తానే. నీ దిక్కున్న చోటు చెప్పుకో. ముందు నా ఇంట్లోంచి బయటికి నాడు. నీ సంగతి చెప్తాను, చూసుకో. ఏయ్ ముసిల్దానా, ఏయ్ సీత, ఇడికిరా. ఎవరు? ఎంత పొగరే నీకు? నేను ఎవ్వరో తెలియదా? తెలియదు బాబు. గౌరయ్య దాదా అంటే నేనే. దాదా అంటే తాతయ్య కదా. మరి నువ్వు కుర్రాడిలా ఉన్నావేంటి బాబు? దాదా అంటే తాతయ్య అని అర్థం కాదు. దాదా అంటే గూండా. నువ్వు గూండాలా లేవే, ఐఏఎస్ ఆఫీసర్లా గొప్పింటివాడిలా ఉన్నావే. అవును ముసిల్దానా, నేను చూడ్డానికి క్లాస్గా ఉన్నా. పక్క మాస్గాడిని. 3వ తరగతిని 4 సార్లు ఫెయిల్ అయినా. ఇక కలం పడితే బాగుపడనని కత్తి పట్టినా, దాదా లెక్క మారినా. అలాగా? ఇంతకీ ఎందుకొచ్చారు గౌరయ్య దాదా గారు? నీకు మొత్తం 4 ప్యాలెస్లు ఉన్నాయని తెలిసింది, నిజమేనా? అవును దాదా. నీ పేరు మీదనే ఉన్నాయా? నా పేరు మీదే ఉన్నాయి. అయితే అవన్నీ నాకు అమ్ము. అలాగే దాదా. మార్కెట్లో వాటి విలువ 10 కోట్ల కంటే ఎక్కువే ఉంటాయి. మీకు ఎంత కమ్మమంటారో? అన్ని కోట్లు తీసుకొని నువ్వేం చేసుకుంటావే ముసిల్దానా? ఓ 10,000 పడేస్తాను, ఆ ఆస్తులను నా పేరు మీద రాసేయి. మరీ అంత చీపా? ముసల్దానివని దయదలిచి 10,000 ఇస్తానన్నా, లేకపోతే అంతా గుంజుకునేవాడిని. నువ్వు అంత పెద్ద పుడింగివా దాదా? అవు మళ్ళా నా గురించి తెలియదా? సిటీలోనే మసూర్ దాదాని, తీస్మార్ ఖాన్ని. ఇప్పటి వరకు ఎన్ని మర్డర్లు చేశావేంటి? ఓ 4 డజన్ల వరకు చేసి ఉంటాను. మొన్న చంద్రనగర్లో గరీబోళ్ళు గుడిసెలు వేసుకుంటారు కదా, యాదికుందా? ఆ గుడిసెలు ఖాళీ చేయించాలని చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఎండలకు గుడిసెలు తగలబడి 20 మంది పేదోళ్ళు చనిపోయారని విన్నాను. ఆ గుడిసెలు ఎండకు తగలబడలేదు ముసిల్దానా, నేనే గ్యాస్ నూనె పోసి ఆ గుడిసెలను తగలబెట్టినా. కావాలనే 20 మంది గరీబులను చంపినా. అందుకే అందరూ గుబులు పడి గుడిసెలు ఖాళీ చేసి పారిపోయిండ్రు. అప్పుడు నేను వాటిని కబ్జా చేసుకున్నా. కోతలు కోయకు దాదా. ఎండకు గుడిసెలు తగలబడినట్లు పేపర్లో వచ్చిందిగా. అట్లా రాయించకపోతే నేనే చంపినా అని జైలుకు పోవాలా? మనకు పోలీసుల అండదండలు, రాజకీయ నాయకుల అండదండలు మస్తుగున్నాయి, ఎరికేనా? ఆ హత్యలు నువ్వే చేశావని నేను ఎలా నమ్మాలి దాదా? నీ అసొంటి పాగల్గాలు నమ్మరని సెల్ ఫోన్లో షూట్ చేసిన. ఈ ల్యాప్టాప్ లో చూడు. ఏది? ఈ గుడిసెల మీద గ్యాస్ నూనె పోస్తుంది నేనే, చూడు. ఆహా, అవును, నువ్వే. ఇదిగో
గుడిసెలను తగలబెడుతుంది నేనే. ఇదిగో ఈ ఆడవాళ్ళ మీద పిల్లల మీద గ్యాస్ నూనె పోసి సజీవ దహనం చేసింది నేనే. చూడు. అవును, నువ్వే. ఇంతమందిని చంపింది నువ్వే. వామ్మో! అంతేకాదు, నిన్న పెండ్లా మొగుణ్ణి కారులో పెట్టి తగలబెట్టింది కూడా నేనే. హా? అవును, ఆ వార్త ఇప్పుడు సంచలనం. ఇంతకీ ఎందుకు చంపావు? వాళ్ళని చంపినాను కాబట్టి వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్ ని కబ్జా చేసుకున్నా. లేకపోతే అయ్యా అప్ప అని బాతిమాలితే ఎవరిస్తారు? మరి ఆ రియల్ ఎస్టేట్ వెంకట్రావుని నడి రోడ్డు మీద చంపింది కూడా నువ్వేనా దాదా? అవును మళ్ళా, వాణ్ణి కూడా నేనే చంపి వాడి 10 ఎకరాలు నేనే కబ్జా చేసుకున్నా. ఇదిగో ఆ వీడియో కూడా ఇడు చూడు. కానీ ఆ శవం ఇంకా పోలీసులకి ఇంకా దొరకలేదుగా. ఎట్లా దొరుకుతుంది? వాణ్ణి శవాన్ని కోర్టు ముందున్న చెత్త కుండి కింద పాతి పెట్టిన. ఇదిగో దాని వీడియో కూడా చూడు. ముసల్దానా. అమ్మో అమ్మో అమ్మో, నిజంగానే నువ్వు పెద్ద దాదావే. ఇప్పుడు నమ్ముతున్నాను. నన్ను ఏమి చేయకు తండ్రి. రేపో మాపో పోయేదాన్ని. నాకు ఇంత ఆస్తి ఎందుకు? పైకి పట్టుకుపోతానా? అట్లా రా దారికి. నా 4 బంగళాలను నీ పేరిట రాసిస్తాను. అయితే ఆ వాకిట్లో ఉన్న ఆ చిన్న పెంకుటిల్లు మాత్రం నాకివ్వు. అందులో తలదాచుకుని రామా రామా అంటూ బతికేస్తాను. ఆ? సరే, అట్లనే. నువ్వు చచ్చిపోయినాక ఆ చిన్న ఇల్లు కూడా నాకే దక్కుతుంది కదా. 2-3 ఏళ్ల లోపు సావకపోతే నేనే సంపుతా. అలాగే అలాగే. షబ్బాస్. మరి ఎప్పుడు రాసిస్తావు? నేను ముండమోసి 2 నెలలు కాలేదు. వచ్చే నెల పెద్దలకు బియ్యం ఇచ్చే పెద్దర్ల మాస పెద్దల పండుగ వస్తోంది. మా ఆయనకు బియ్యం ఇచ్చాక నా అన్ని ఆస్తులు నీకే రాసిస్తాను. సరే సరే ముసల్దానా. ముసల్దానివని కనికరం చూపిస్తున్నా. ఈ సంగతి ఎక్కడైనా చెబితే ఈ కత్తితో కస 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 పొడిసి సంపుతా. అమ్మో, నీలాంటి కొరివితో తలగొక్కొని చావును కొని తెచ్చుకుంటానా దాదా? ఆ కత్తి తీసి లోపల పెట్టుకో. అసలే బెదురుగొడ్డును. మొదటిసారి మా ఇంటికి వచ్చావు దాదా. మందు తెప్పిస్తాను, తాగి కడుపు నిండా అన్నం తినిపోనాయనా. తెరి, నీ మర్యాద నాకు నచ్చిందే ముసిల్దానా. చికెన్ కర్రీ వండు, తినేసిపోతా. మేడం, మీరు చూడ్డానికి చాలా అమాయకంగా ఉంటారు. కానీ మీరు గొప్ప మేధావి. మీ వల్ల నగరానికి పట్టిన గౌరయ్య దాదా పీడ విరగడైంది. లేకపోతే ఎదవ నా ఆస్తి మీద కన్నేస్తాడా జ్ఞానేశ్వర్? కత్తితో నన్నే బెదిరిస్తాడా? హ్మ్. అందుకే వాడు వస్తున్నాడని తెలిసి ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టి వాడి మాటలు రికార్డ్ చేశాను. మరి ల్యాప్టాప్లో ఉన్న వాడి నేరాల వీడియో కాపీని ఎలా నొక్కేశారమ్మా? వాడికి మస్కా కొడుతూ పీకల వరకు తాగించాను జ్ఞానేశ్వర్. ఆ, వాణ్ణి మాటల్లో పెట్టి పెన్ డ్రైవ్లో అంతా డౌన్లోడ్ చేసి పోలీసులకు ఆధారాలతో సహా పట్టించాను. మీ దెబ్బకి వాడు నాన్ బెయిలబుల్ కేసులో కటకటాల పాలయ్యాడు. అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయని వాడి తరపు లాయర్లు కూడా చేతులెత్తేశారు. వాడు బయటికి రావడం అసంభవమ్మా. వాణ్ణి నేను ఎదిరించలేను కాబట్టి చట్టం చక్రంలో ఇరికించాను. ఇక నా ఆస్తి ఎవ్వడూ ఆక్రమించలేరు. చాలా మంచి పని చేశారు అమ్మా. ఈ ఆస్తిని కాపాడుకుంటోంది నా కోసం కాదు జ్ఞానేశ్వర్. చెప్పండి. మా వారి చివరి కోరిక నెరవేర్చాలని, ఆయన బతికుండగా 4 మంచి పనులు చేయాలని అనేవారు. ఉన్న ఆస్తిని ఖర్చు చేస్తే మనకేం మిగులుతుందని నేను అడ్డుపడేదాన్ని. కానీ ఆ ఆస్తే నాకు శత్రువుగా మారుతుందని ఊహించలేదు జ్ఞానేశ్వర్. అవునమ్మా, మీ ఆస్తిని కాజేయాలని మీ బంధువులు మిమ్మల్ని రాబంధువులా పీక్క తినడం చూశాను. ఆ ఆస్తిని కాజేయాలని గూండాలు మిమ్మల్ని చంపడానికి చూస్తున్నారు. కానీ ఈ పచ్చి నిజాన్ని మా వారు నాకు చెప్పలేదు. నీ ఆస్తే నీకు శత్రువు అవుతుందని చెబితే నేను భయపడతానని చెప్పలేదు. అందుకే దాన ధర్మాలు చేసి నలుగురి నోళ్లల్లో బతకమని నాకు చెప్పారని ఇప్పుడు అర్థమైంది. ఇదంతా చూశాక
నాకు కూడా ఈ ఆస్తి మీద విరక్తి పుట్టింది బాబు. ఆస్తి అనేది మనకు అవసరం ఉన్నంత వరకే మంచిదే. ఎక్కువ ఉంటే పాయిజన్లా మారుతుంది. అవును, నేను ఆస్తే సర్వస్వం అనుకున్నాను. ఆస్తే మనల్ని కాపాడుతుందని అనుకున్నాను. కానీ నా భర్త చనిపోయినప్పుడు పరాయివాడివైన నువ్వు చితి పెట్టావు. ఎందరో వచ్చి ఆయన పాడే మోసి కన్నీటి వీడ్కోలు చెప్పారు. అప్పుడు నాకు జ్ఞానోదయమైంది. మనల్ని కాపాడేది ఆస్తి కాదు, మనం చేసిన పుణ్యకార్యాలు అని. అవును, గురువు గారు చనిపోయినా ఇంకా ఆయనను దేవుడిలా నాలాంటి వాళ్ళు కొలుస్తున్నారు. ఆయన ఎప్పటికీ మా గుండెల్లో కొలువుంటారు. ఆయన గుడిలేని దేవుడు. ఆయన మాలాంటి వాళ్లకు ఆదర్శం, మార్గదర్శి. అవును జ్ఞానేశ్వర్, నేను కూడా ఆయన బాటలోనే నడిచాను. ఎలా అమ్మా? తులసి అనే స్వచ్ఛంద సంస్థ ఎంతోమంది అనాథలైన విధవరాళ్లకు ప్రతి నెల పేదలకు పింఛన్లిస్తోంది. అవునమ్మా, అది చాలా గొప్ప కార్యం. కానీ వాళ్లకు సొంత కార్యాలయం లేదని పేపర్లో చదివాను. వాళ్ళు కార్యాలయం మార్చిన ప్రతిసారి పేద ముసలి విధవరాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. అవును, అందుకే ఆ సంస్థకు నేషనల్ హైవే పక్కనున్న మా భవంతిని దాన విక్రయం చేశాను జ్ఞానేశ్వర్. మీరు నిజంగా మాధవ సేవకు సమర్పించారమ్మా. అవును, దానికి రామయ్య బిల్డింగ్ అని పేరు పెట్టాను. నా భర్త చనిపోయినా ఆ ఆస్తి రూపంలో శాశ్వతంగా బతికుంటారు. ప్రతి విధవరాలు ఆయనను దీవిస్తుంది. చాలా మంచి పని చేస్తున్నారమ్మా. అంతేకాదు బాబు, ఓ బిల్డింగ్ని అనాథల హాస్టల్ కోసం రాసేశాను. ఇది కూడా చాలా మంచి పని అమ్మా. మరో ఇల్లును పేద వికలాంగుల కోసం రాసిచ్చాను. ఇక ఈ భవంతిని నాలాంటి వృద్ధుల ఆశ్రమాలకు రాసేశాను. దీనికి సీతారామయ్య వృద్ధుల ఆశ్రమం అనే పేరు పెట్టాను. చక్కగా చేశారమ్మా. ఇంతకీ మీకోసం ఏం మిగుల్చుకున్నారు? అదిగో ఆ గేటు పక్కన ఉన్న 60 గజాలలో ఉన్న చిన్న పెంకుటిల్ని నా కోసం దాచుకున్నాను. ఇక నుంచి అందులోనే నా శేష జీవితం గడిపేస్తాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా. మరి మీరు ఎలా బతుకుతారమ్మా? నాకు ఓపిక ఉన్నంతకాలం ఈ వృద్ధుల ఆశ్రమానికి వంట వార్పు చేస్తా. మంచం పట్టిన నాడు నా ఆశ్రమంలోనే నేను చేరుతా. నేను కూడా భర్త పిల్లలు లేని ఓ అనాథనే కదా. కాదమ్మా, మీరు ఇక నుంచి అనాథ కాదమ్మా. మీకు చెట్టంత కొడుకున్నాడు. ఎవరు? నేను మీకు దత్తపుత్రుడిగా మారుతానమ్మా. హా, ఇదేదో ఆ రోజే ఒప్పుకోవచ్చు కదా జ్ఞానేశ్వర్. ఆ రోజు మీ దగ్గర ఆస్తి ఉంది కాబట్టి వెనుకడుగు వేశాను. మీ ఆస్తి కోసమే మీకు దత్తపుత్రుడిగా మారానని నలుగురు నిందిస్తారు. కానీ ఇప్పుడు మీ దగ్గర ఆస్తి లేదు. కేవలం ఓ తల్లి కోసమే మీకు దత్తపుత్రుడిగా మారాననే తృప్తి కలుగుతుంది. దానినే నలుగురు నమ్ముతారు. చాలా సంతోషం నాయన. నా పూజలు, నేను చేసిన పుణ్యకార్యాలు ఊరికే పోలేదు బాబు, ఊరికే పోలేదు. పురిటి నొప్పులు అనుభవించకుండానే చెట్టంత కొడుకుని ఆ దేవుడు నీ రూపంలో ఇచ్చాడు. అలాగే నాకు అమ్మనిచ్చాడమ్మా. మాతృదేవోభవ. దైవం రూపేణ పుత్ర. నువ్వు నాకు దేవుడిచ్చిన కొడుకువి నాన్న. నువ్వు దేవుడిచ్చిన కొడుకు, దేవుడిచ్చిన కొడుకువి. మీరింతవరకు దైవం రూపేణ పుత్రః నాటకం విన్నారు. రచన శ్రీ జె శివరామిరెడ్డి. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ ఏవిబివి రాయలు, శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, శ్రీ డి ఆనందస్వామి, శ్రీమతి తూమటి అనురాధ, శ్రీమతి టి స్రవంతి, శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ ఎస్ రామగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.